ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CEN 06-2025 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం నిర్వహించిన మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT-1 ఆన్సర్ కీ మరియు రెస్పాన్స్ షీట్ను విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 మార్చి 16 నుండి 27 వరకు జరిగాయి. అభ్యర్థులు తమ అధికారిక ప్రాంతీయ ఆర్ఆర్బీ వెబ్సైట్లను సందర్శించి తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ అయ్యి ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు: ఆన్సర్ కీ విడుదల 2026 ఏప్రిల్ 6. ఆన్సర్ కీ డౌన్లోడ్ చేయడానికి చివరి తేదీ 2026 ఏప్రిల్ 12 రాత్రి 11:55 గంటల వరకు. అభ్యంతరాలను తెలియజేయడానికి సమయం 2026 ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 12 రాత్రి 11:55 గంటల వరకు. అభ్యంతరాలను తెలియజేయడం: అభ్యర్థులు ప్రాథమిక ఆన్సర్ కీలోని ఏవైనా ప్రశ్నలు లేదా సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోపు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యంతరానికి ₹50 ఫీజు చెల్లించాలి. ఒకవేళ అభ్యంతరం సరైనదని తేలితే ఆ ఫీజు అభ్యర్థికి తిరిగి చెల్లించబడుతుంది. ఫలితాల కోసం: CBT-1 పరీక్ష ఫలితాలు సాధారణంగా ఆన్సర్ కీ విడుదలైన కొన్ని వారాల తర్వాత ప్రకటించబడతాయి. అభ్యర్థులు ఫలితాల కోసం మరియు తదుపరి దశ CBT-2 పరీక్షల కోసం అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి. మరింత సమాచారం కోసం దయచేసి సంబంధిత ఆర్ఆర్బీ ప్రాంతీయ వెబ్సైట్ను సందర్శించండి. ఆన్సర్ కీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? మీరు దరఖాస్తు చేసుకున్న ప్రాంతీయ ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. హోమ్ పేజ్లో CEN 06-2025 ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT-1 ఆన్సర్ కీ మరియు రెస్పాన్స్ షీట్కు సంబంధించిన లింక్పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ రెస్పాన్స్ షీట్ మరియు ప్రాథమిక ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు సేవ్ చేసుకున్న సమాధానాలను అధికారిక కీతో పోల్చి చూసుకోండి. తదుపరి దశ: అభ్యర్థులు అందజేసిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా CBT-1 పరీక్ష ఫలితాలు ప్రకటిస్తారు. CBT-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు CBT-2 పరీక్షకు హాజరుకావాలి. గమనిక: అభ్యంతరాలను తెలియజేయడానికి నిర్ణీత గడువును దాటితే ఎటువంటి అభ్యర్థనలు స్వీకరించబడవు. అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించి సమాచారాన్ని ధృవీకరించుకోండి. మరింత సమాచారం కోసం మరియు CBT-2 పరీక్ష వివరాల కోసం మీరు దరఖాస్తు చేసుకున్న ఆర్ఆర్బీ వెబ్సైట్ను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ఉండండి.